ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న దృష్ట్యా దీర్ఘకాలిక సెలవు డెప్యుటేషన్లు రద్దు చేసుకుని కేంద్రానికి తెలంగాణకు వెళదామనుకున్న గత ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారుల దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరిస్తూ అటువంటి రిలీవ్లపై బ్యాన్ విధించింది. తన డెప్యుటేషన్ను రద్దు చేయమని, సెలవుపై వెళతానని తిరుమల ఈవో ధర్మారెడ్డి దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల కార్పొరేషన్ ఎండీ రాజేశ్వర్ రెడ్డి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్ల దరఖాస్తులను తిరస్కరించింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న దృష్ట్యా దీర్ఘకాలిక సెలవు డెప్యుటేషన్లు రద్దు చేసుకుని కేంద్రానికి తెలంగాణకు వెళదామనుకున్న గత ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారుల దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరిస్తూ అటువంటి రిలీవ్లపై బ్యాన్ విధించింది. తన డెప్యుటేషన్ను రద్దు చేయమని, సెలవుపై వెళతానని తిరుమల ఈవో ధర్మారెడ్డి దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల కార్పొరేషన్ ఎండీ రాజేశ్వర్ రెడ్డి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్ల దరఖాస్తులను తిరస్కరించింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న దృష్ట్యా దీర్ఘకాలిక సెలవు డెప్యుటేషన్లు రద్దు చేసుకుని కేంద్రానికి తెలంగాణకు వెళదామనుకున్న గత ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారుల దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరిస్తూ అటువంటి రిలీవ్లపై బ్యాన్ విధించింది. తన డెప్యుటేషన్ను రద్దు చేయమని, సెలవుపై వెళతానని తిరుమల ఈవో ధర్మారెడ్డి దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల కార్పొరేషన్ ఎండీ రాజేశ్వర్ రెడ్డి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్ల దరఖాస్తులను తిరస్కరించింది.